హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. అంటే చాలామందికి రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ అయితే తెలియదు. అలాగే రెండిట్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే బిగినర్స్ ఎవరైతే వచ్చి కొత్తగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. ఈ రెండు ఒకటే అనుకుంటారు చాలామంది, కానీ ఈ రెండిట్ల మధ్య చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ అనేవాడు లాస్ అవుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 రూపీస్ కూడా ఒక స్టాక్ని బై చేశాను. నాకు ఆపోజిట్ పర్సన్ అనేవాడు ఒక 100 రూపీస్ కూడా స్టాక్ని సెల్ చేశాడు. సో మా ఇద్దరు పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు ఆ స్టాక్ అనేది ఎవరికి ఫేవరబుల్గా మూవ్ అవుతే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, దానికి ఆపోజిట్ పొజిషన్ తీసుకున్న పర్సన్కి లాస్ వస్తుంది. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. అంటే వీళ్ళిద్దరు 100 కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది 105కి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఇతని పొజిషన్ అనేది 95కి వస్తుంది. అంటే 5 రూపీస్ అనేది ఇతనికి ప్రాఫిట్ వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా ట్రేడింగ్ అంటేనే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్వెస్టింగ్ అంటే ఎలా ఉండదు. ఎందుకంటే ఇన్వెస్టింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 రూపీస్ కూడా బై చేసాం ఒక స్టాక్ని. నెక్స్ట్ ఈ స్టాక్కి డిమాండ్ అనేది పెరిగింది. అంటే ఇదే 100 కూడా ఇంకా బై చేయాలనుకుంటున్నారు, కానీ ఆపోజిట్ సెల్ చేసే వాళ్ళు లేరు. అంటే సెల్ చేసే వాళ్ళు లేనప్పుడు ఈ డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 105కి వెళ్ళింది అనుకుందాం. ఈ 105 తర్వాత నేను సెల్ చేద్దాం అనుకున్నాను, అంటే నేను స్టాక్లో నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడు వేరే కొత్త పర్సన్ అనేవాడే స్టాక్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు. అప్పుడు ఎక్కడ 105 దగ్గర ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు. అయితే ఈ 105 రూపీస్ ఏదైతే చెల్లిస్తున్నాడో, నేను ఏదైతే ఇక్కడ అమ్ముతున్నానో ఈ డబ్బులు అనేది నాకు వస్తాయి, నా దగ్గర ఉన్న షేర్స్ అనేవి ఇతనికి వెళ్ళిపోతాయి. సో ఇది ఓవరాల్గానే. ఇక్కడ ఏంటంటే ఒకరు ప్రాఫిట్ ఇంకొకరు లాస్ కాదు. ఇతను లోలో బై చేసుకున్నాడు, హైలో సెల్ చేసుకున్నాడు. ఇతను మళ్ళీ ఇంకొక వేరే వ్యక్తి అని వచ్చేవాడు హైలో బై చేసుకున్నాడు, మళ్ళీ ఇతను రేపు పొద్దున వేరే వాళ్ళు ఎవరికొకరు సెల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది డిమాండ్ అండ్ సప్లై అలాగే లిక్విడిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీటిని ఇంకా క్లారిటీగా ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్. అంటే వన్ ఈజ్ ప్రాఫిట్, అనదర్ వన్ ఈజ్ లాస్. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకొక పర్సన్ అనేవాళ్ళు లాస్ అవుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంది, ఈ స్టాక్ ప్రైస్ అనేది 100 కాడ ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఒకటి బై చేశాడు, ఇక్కడ ఇంకో పర్సన్ అనేవాడు సెల్ చేశాడు. సో ప్రైస్ మ్యాచ్ అయింది కాబట్టి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఈ స్టాక్ అనేది ఎవరికి ఫేవరబుల్గా మూవ్ అవుతే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఇతను బై చేశాడు కాబట్టి మార్కెట్ అనేది ఇతనికి ఫేవరబుల్గా మూవ్ అయింది అనుకుందాం. అంటే 105కి వెళ్ళింది అనుకుందాం స్టాక్ ప్రైజ్. అయితే ఇక్కడ ఇతను కూడా 100 కూడా సెల్ చేశారు కదా, అయితే 105కి వెళ్ళింది. ఈ 5 రూపీస్ ఏదైతే ఉందో ఇతనికి లాస్ వస్తుంది. ఈ 5 రూపీస్, ఈ 5 రూపీస్ ఇతనికి ప్రాఫిట్ వెళ్తుంది. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. అయితే ట్రేడింగ్లో ఎప్పుడు పొజిషన్స్ అనేవి ఇద్దరు యాక్టివ్లో ఉండాలి. అంటే ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉన్న తర్వాత కాంట్రాక్ట్ యాక్టివ్లో ఉన్న తర్వాత ఎవరికి మార్కెట్ ఫేవరబుల్గా వెళ్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, దానికి ఆపోజిట్ పర్సన్కి లాస్ వస్తుంది. సో ఇద్దరు మార్కెట్లో ఉండాలి. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. అయితే ఇప్పుడు ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్వెస్టింగ్ అనేది ఈ ట్రేడింగ్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇన్వెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్లో ఒక 100 రూపీస్ కూడా బై చేశాను అనుకుందాం నేను. అయితే ఈ స్టాక్ ప్రైస్ అనేది ఒక 105కి వెళ్ళింది. ఈ 105కి వెళ్ళిన తర్వాత నేను సెల్ చేద్దాం అనుకున్నాను. అయితే ఇదే టైంలో వేరే వ్యక్తి అనేవాడు ఈ స్టాక్ని ఈ ప్రైస్ కూడా బై చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గానే ఈ 105 రూపీస్ అనేది నాకు వస్తాయి, నా షేర్స్ అనేవి ఇతనికి వెళ్ళిపోతాయి. సో ఇదే ఓవరాల్ ఇన్వెస్టింగ్ అంటే. ఇక్కడ ట్రేడింగ్లో అయితే ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరికి లాస్ అవుతున్నారు, కానీ ఇక్కడ ఇన్వెస్టింగ్లో అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ని 100 రూపీస్ కూడా బై చేశాడు, తర్వాత 105కి వెళ్ళిన తర్వాత సెల్ చేద్దాం అనుకుంటున్నాడు.
ఇదే ప్రైస్ కూడా వేరే వ్యక్తి అనేవాడు 105 దగ్గర బై చేద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు ఈ 105 రూపీస్ అనేది ఇతనికి ఇచ్చేస్తాడు. ఇతను ఆటోమేటిక్గా ఇతని షేర్స్ అనేవి ఇతనికి ఇచ్చేస్తాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇతను 105 దగ్గర బై చేశాడు కదా, తర్వాత ఫ్యూచర్లో ఈ స్టాక్ అనేది 110కి వెళ్ళింది అనుకో, అప్పుడు అతను మళ్ళీ ఇతను సెల్ చేద్దాం అనుకుంటాడు. నెక్స్ట్ అప్పుడు వేరే కొత్త వ్యక్తి ఎవరొకరు ఈ 110 కూడా బై చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్గానే ఈ డబ్బులు అనేవి ఇతనికి ఇచ్చేస్తాడు. ఇతని షేర్స్ అనేవి ఇతనికి ఇచ్చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టాక్ నుంచి ఇతను ఎగ్జిట్ అవుతాడు. ఇతను ఆటోమేటిక్గా ఈ డబ్బులు అనేది అతనికి ఇచ్చాడు కాబట్టి షేర్స్ అనేవి ఇతను వస్తాయి కాబట్టి స్టాక్లోకి ఇతను ఎంటర్ అవుతాడు. సో ఇదే ఓవరాల్గా ఇన్వెస్టింగ్ అంటే. ఇక్కడ ఏమో ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరు లాస్ అయ్యారు. ఇద్దరు మార్కెట్లో ఉండాలి. ఆ తర్వాత ఎవరికి లాస్ వస్తుందో వాళ్ళకు ప్రాఫిట్ వెళ్తుంది. ఇది కానీ ఇక్కడ స్టాక్లోకి ఒకరు ఎంటర్ అవుతున్నారంటే ఇంకొకరు ఎగ్జిట్ అయిపోతున్నారు అని అర్థం. అంటే ఇక్కడ ఇతను 100 కాడ బై చేసుకున్నాడు, 105కి వెళ్ళిన తర్వాత నేను సెల్ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ ఇదే ప్రైస్ కూడా ఇంకో కొత్త వ్యక్తి అనేవాడు ఎంటర్ అవ్వాలనుకున్నాడు, బై చేయాలనుకున్నాడు. అప్పుడు ఈ ప్రైస్ అనేది ఇతనికి చెల్లించేస్తే ఇతను ఆటోమేటిక్గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. నెక్స్ట్ ఇతనికి ఈ షేర్స్ అనేవి ఇతనికి వచ్చేస్తాయి బై చేసిన అతనికి. ఇతను ఫ్యూచర్లో మళ్ళీ 110కి వెళ్ళిన తర్వాత ఇతను వేరే వాళ్ళకి సెల్ చేసుకున్నాడు అనుకో, వేరే వాళ్ళు ఇదే ప్రైస్ కూడా బై చేశారు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇదే డబ్బులు అనేది ఇతనికి ఇస్తారు. ఇతను ఎగ్జిట్ అయిపోతాడు, ఇతను షేర్స్ అనేవి ఇతనికి ఇచ్చేస్తారు, ఇతను ఎంటర్ అవుతాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా లోలో ఎప్పుడైతే మనం బై చేసుకుంటామో అలా హోల్డ్ చేసి ఉన్నాం అనుకో, డిమాండ్ అనేది ఎక్కువైంది అనుకో, బాగానే స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో నువ్వు ముందే బై చేసుకుని ఉన్నావు కాబట్టి ఫ్యూచర్లో ప్రైస్ పెరిగిన తర్వాత అమ్ముకో. అప్పుడు ఎవరన్నా కొనాలనుకుంటే అప్పుడు కొనుక్కుంటాడు, నువ్వు ఎగ్జిట్ అయిపో, ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తారు కదా అతను. సో ఇది ఏంటంటే ఇక్కడ ఒకరి ప్రాఫిట్ ఒకరి లాస్ కాదు. ఎవరైతే ముందు బై చేసుకుంటున్నారో డిమాండ్ బట్టి ఉంటుంది. ఎవరైతే ముందు బై చేసుకుంటున్నారో ప్రైస్ అనేది పెరిగాక ఆటోమేటిక్గా సెల్ చేసుకుంటారు. ఆ సెల్ చేసే టైంలో ఎవరొకరు ఎంటర్ అయ్యారు అనుకో, ఆ డబ్బులు ఇతనికి ఇచ్చేస్తారు. ఈ షేర్స్ అనేవి ఇతనికి వెళ్ళిపోతాయి. సో అంతే, ఎవరికి ప్రాఫిట్ కాదు, ఎవరికి లాస్ రాదు. అంటే అతను కొనుక్కున్న తర్వాత హైలోని మళ్ళీ లోకి వచ్చిందనుకో, అతను అమ్మేసుకున్నాడు అనుకో, అక్కడ ఎవరొకరు కొనుక్కునేవాడు ఉంటాడు. సో అలా లాస్ వస్తుంది తప్ప ఒకరి ప్రాఫిట్ ఇంకొకరికి లాస్ కాదు. కానీ ఇక్కడైతే అలాగే, ఇక్కడైతే ఒకరు ప్రాఫిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒకరు లాస్ అవుతారు. సో ఇది ఓవరాల్గానే. సో ఇప్పుడు అర్థమైంది కదా, ట్రేడింగ్ అంటే ఈ విధంగా వర్క్ అవుతుంది, ఇన్వెస్టింగ్ అంటే ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.